ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి 4 నెలలకు ఓసారి గ్రామ సభపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ఎస్ఆర్ శంకరన్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు సంక్షేమ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. ప్రజల మనసును గెలిచి మంచి పేరును తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా పనిచేయగలరు అన్న ఆలోచనలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సాధనలో ఎంతో మంది అమరులయ్యారు. మరోవైపు ఐపీఎస్, ఐఏఎస్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకు 18 గంటలు పనిచేయాలని సూచించారు. లేదంటే విధుల నుంచి తప్పుకోవచ్చని స్పష్టం చేశారు. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్గా ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్స్ అమౌంట్ ఏమంటే వడి కాల్ టికెట్స్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్. అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బాన్ పార్టీలు పెట్టి కిడ్స్ని అండర్ 18 అసలు అట్లాంటి వాటిలో అలోవే చేయదు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బాన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది. ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. అధికారులు తన జ్ఞానేంద్రియాలని వారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం ఉండదని స్పష్టం చేశారు. అధికారులు కూడా రూపాయి ఆశించకుండా ప్రజలకు పనులు చేసి పెట్టాలని సూచించారు. అధికారులను ఎవరిని బదిలీ చేయమని, కానీ వారు పద్ధతి మార్చుకుని విధులు నిర్వహించాలని సూచించారు. లేదంటే కనుసైగతో వాళ్ళంతట వాళ్లే వెళ్లే విధంగా చేస్తానన్నారు. తన పరిపాలనలో మాటలు ఉండవని, కేవలం కనుసైగలేనని హెచ్చరించారు. మార్గద్రవ్యాల రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపిన ఆయన ఆయా కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. Economic offense, the so-called what we call commonly as white collar crime, pretty dominant because of various reasons. A lot of industries are there, lot of companies are there, lot of enterprises are there, and of course a lot of land issues also are there. So because of that we have a chala big component of white collar crime. People lose lot of money, lot of their hard earned money, their properties in that. సో వాళ్ళకి ఒక ప్రాపర్ డెలివరీ ఆఫ్ జస్టిస్ మనం ఎన్ష్యూర్ చేయడానికి అది చాలా ట్రై చేస్తాం. ట్రాఫిక్ మీరు చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ట్రాఫిక్ ఈజ్ అ పర్సిస్టెంట్ ప్రాబ్లమ్
ట్రాఫిక్ కి సొల్యూషన్స్ ఆల్సో ఆర్ యాజ్ డైనమిక్ యాజ్ ద ట్రాఫిక్ ఇట్ సెల్ఫ్. సో దానికి కూడా మేము ట్రై చేస్తాం డెఫినెట్. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అనదగ్గ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ కలిస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ తో సమావేశం గురించి చంద్రబాబు అయినా చెప్పాలి, లేకపోతే ఈ భేటీలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ అయినా చెప్పాలి. ఈ భేటీపై బీజేపీ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో చూశాను. ఇది మేం పరిశీలనలోకి తీసుకోదగ్గ అంశం కాదు. రాజకీయాల్లో అనేక మంది ఒకరినొకరు కలుస్తూ ఉంటారు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ ఎందుకు కలిశారన్నది టీడీపీ వాళ్ళు చెబితేనే బాగుంటుంది. దీనిపై మేం స్పందించాల్సిన పని లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. మేము వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో క్యాజువల్గా మీటింగ్ జరిగిందనే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో విన్నాను. అది దాని గురించి మేము పెద్దగా పరిశీలనలోకి తీసుకునేటువంటి అంశం కాదు. రాజకీయాల్లో అనేక మందిని కలుస్తుంటారు. మరి ఆలోచన ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎందుకు వారు కలిశారు అన్నది వారు తెలియజేస్తే బాగుంటుంది, కానీ దానిపైన మేము ప్రక్రియ తెలియచేయడం అవసరం. మా పార్టీ నిర్ణయాలు మా పార్టీయే చేసుకుంటుంది. మేమేమి ఇతర పార్టీలకి మా పార్టీ నిర్ణయాలను అవుట్సోర్స్ చేయలేదు. ఇతర పార్టీల నాయకులు కానీ మంత్రులు కానీ మా పార్టీ యొక్క నిర్ణయాలపై జరగకుండానే వాటిపై వ్యాఖ్యానించడం మరి వారిలో ఉండేటువంటి ఆందోళన తెలియజేస్తుంది. బీజేపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలో ముందుకు వెళ్ళాలి అన్నది కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటిది. దాని గురించి ఇతర పార్టీలు ఆలోచించవలసిన, ఆందోళన చెందవలసిన అవసరం. దళిత ఎమ్మెల్యేలను దూషిస్తే ఊరుకోమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజల కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో దళిత శాసనసభ్యుడిపై నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్బరుద్దీన్, మీ పార్టీ చరిత్ర మాకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఏజెంట్లుగా పనిచేసే మీరు ప్రజల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది దొరల పాలన కాదని, ప్రజాపాలనని నోరు పారేసుకుంటే అదే స్థాయిలో ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అక్బర్ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఆయన ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తెలంగాణలో చీకటి రోజులని అన్నారు. ప్రజా కంటకుడిగా పాలన సాగించిన విధానం చరిత్రలో మిగిలిపోతుందని విమర్శించారు. నిజాం నవాబుకు మించి అరాచక పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పటికీ ఈడీ చేస్తూ లేవు పాపం ఆయన. వాళ్ళు తెలంగాణలో ఉండి కూడా తెలంగాణకి ఏనాడు మద్దతు చేయలే. ఆయన అసెంబ్లీలో మాట్లాడేక్కడే డాక్టర్లు కబ్బన్పల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు అయినందుగా ఇష్టం వచ్చిన భాష. ఆయన డాక్టరు చదువుకున్నాడు. కబ్బన్పల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఒక దళితుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో ఏం తమాషగా, ఏం జాగిరని ఏమనుకుంటున్నాడు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడని పాత్ర ఏంటిగా నాకు అర్థం కాలే. ఏమనుకుంటుంది? పోనీ మీరు ఎంఐఎం తరఫున ఏడు ఎమ్మెల్యేలను తెలుస్తారు కదా. మీరు ఇప్పుడు మీ అన్న ఎంపీ ఎప్పుడన్నా ఈ ముస్లిం సోదరులకు, నిరుపేద ముస్లిం సోదరులకు ఇల్లు కట్టించారా? ఆర్థికంగా ఆదుకున్నారా? వాళ్ళు ఎంతో మంది ముస్లిం సోదరులు నిరుపేదలు ఉన్నారు. లక్షలలో నిరుపేద ముస్లింస్ ఉన్నారు. ఎన్నడన్నా వాళ్ళని ఆదుకున్నారా? ఆర్థికంగా, సామాజికంగా ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు 1000 వాళ్ళు ఉన్నారు, లక్షల వాళ్ళు ఉన్నారు ముస్లిం సోదరులు. హైదరాబాద్ వాళ్ళ గురించి ఎప్పుడన్నా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళ అన్న ఓవైసీ గారు ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఆలోచించారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలకుడు కాదు, విధ్వంసకుడు అని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. కేసీఆర్ పాలన అయిపోయిందని వదిలిపెట్టవద్దన్నారు. అయినా ఎలా వదిలిపెడతామని కామెంట్ చేశారు.
రెవెన్యూ, ఆర్థిక, విద్య, టీఎస్పీఎస్సీ, గ్రామ పరిపాలనతో పాటు అన్నింటినీ విధ్వంసం చేశారని ఆరోపించారు. నూతన కలెక్టర్లను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా కేసీఆర్ మార్చారని చెప్పారు. ఎవరు ఎక్కువ కరప్షన్ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ లో వేశాడని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ వనరులు ఉన్న దేశం భారతదేశం అని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అనేక విధాలుగా దోచుకున్నారని ఆరోపించారు ఆకునూరి మురళి. కేసీఆర్ రాజకీయం అవినీతి చేశాడు అని అన్నారు. ఇప్పుడు కొత్త దొంగలు రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. పాత దొంగలు కొన్ని నేర్పి వెళ్లారని, వాళ్లలాంటి వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క శాఖలో అవినీతి లేకుండా లేదన్నారు. నేను నిజంగా అంత పెద్ద కరప్ట్ అయితే నన్ను తీసుకొచ్చి రంగారెడ్డి కలెక్టర్ అయ్యాలి కదా. అమాయకంగా అంటున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు. అంటే అంత జోక్ అయిపోయింది అన్నమాట ఇది. అంటే చూడండి ఎట్లా ఏ రకంగా చేస్తున్నాడు అడ్మినిస్ట్రేషన్. చాలా దుర్మార్గం ఇది, చాలా అంటే చాలా దుర్మార్గం ఇది. అంటే ఇట్లా చేయకూడదు కదా. నిజానికి నా దరిద్రం అంత ఏంటంటే నేను చాలా దేశాలు తిరిగాను, ఊరికి ఏడుస్తుంటా, అరే మన దేశం ఎట్లా ఎందుకు ఉండదు, మన రాష్ట్రం ఎట్లా ఎందుకు ఉండదు అని. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఎందుకంటే ఈ దొంగలు మళ్ళీ ఎట్లొద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చేసిండా? ఏం చేసిండు కేసీఆర్? రాజకీయం చేసిండు, అవినీతి చేసిండు. అవినీతి చేసిండు. రాజకీయాన్ని ఒక వ్యాపారం లాగా విస్తరించడానికి ప్రయత్నించిండు. అంటే మాకు చాలా డబ్బు ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 2 కోట్ల ఓట్లను కొనిస్తాము, అది కాక మాది ఇంకెక్కువ డబ్బు ఉంది. రాష్ట్ర తెలంగాణ వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఖైరతాబాద్ జెహెచ్ఎంసీ గ్రౌండ్స్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మానవతా రక్షితి రక్షితః అనే నినాదంతో శ్రీ గురు విశ్వస్ఫూర్తి దృష్టితో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో ప్రాచీన యోగా, ధ్యానం వంటి విధానాలతో పాటు అలోపతి వైద్యం కూడా తాము అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మానవాళి ఆరోగ్యం కొరకు మానవత దృష్టితో, ఆరోగ్య స్ఫూర్తితో ప్రతి ఒక్క మానవుడు తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యంగా జీవించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, దివంగత మాజీ ఖైరతాబాద్ శాసనసభ్యులు పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయరెడ్డి హాజరయ్యారు. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు మార్గాన్ని అన్వేషించి ఇలాంటి పెద్దలు అప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు గ్రహించారు కాబట్టి తరతరాలకు ఇది అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉంటారు. కాబట్టి కాలానితో మనం అందరం కూడా అవన్నీ కూడా మర్చిపోయి ఒక స్పీడ్ అంటే మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఈ మెకానికల్ లైఫ్ వల్ల ఆరోగ్యంతో పాటు రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వారు కొన్ని రాశారు, ఇక్కడ నేను చూశాను. సామూహిక ధ్యానం ద్వారా, సామాజిక న్యాయం వల్ల, విశ్వస్ఫూర్తి మార్గం ద్వారా ఎన్నో రకాలుగా మనము మరి దానికి ట్రీట్మెంట్స్కు మార్గం ఉంది. కానీ మనం మర్చిపోయాం కాబట్టి ఈరోజు మనుషుల వ్యత్యాసం, ఆలోచన విధానం మారడం వల్లనే మనమందరం కూడా ఏదైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి మర్యాదలు కానీ, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ గౌరవం కానీ, లేకపోతే సామాన్య మానవుడికి మనిషిని ప్రేమించేటువంటి ఇది కూడా మనం కోల్పోయి ఈరోజు ఒక మెకానికల్ లైఫ్లో బతుకుతున్నామంటే మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేను అనుకుంటాను వచ్చిన ప్రతి వారికి ఇది బోధన కలగకపోయినా కొంతమంది కన్నా దీనివల్ల లాభం చేకూర్చి మరి రాబోయే రోజుల్లో పెద్దలు అన్వేషించినటువంటి ఇన్ని రకాల మనకు మార్గాలు ఉన్నప్పటికీ మనం ఒక మెకానికల్ లైఫ్లో ఇంకా రోజుకు దాంట్లోనే నిమగ్నం అయిపోయి మనతో పాటు మన రాబోయేటువంటి తరాలకు కూడా మనం నష్టం చేస్తున్నామనే విషయాన్ని ఈ యొక్క ప్రజలకు అందరికీ తెలియాలని ఒక అవేర్నెస్ క్యాంపు మీరు ఇక్కడ ఏర్పాటు చేయడము నిజంగా నేను సంతోషిస్తున్నాను. అది మా ఖైరతాబాద్లో పెట్టడము గర్వకారణంగా భావిస్తూ తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు తలసాని. ఈ రోజు మన దేశమే కాకుండా యావత్ ప్రపంచం
డిసెంబర్ మాసం వచ్చిందంటే మరి యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం అంతా డిసెంబర్ మాసం అంతా అంటే ఒక్క 25th కాకుండా యావత్ డిసెంబర్ కూడా మీకంతా హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం, దాంట్లో ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ సంబరాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు గారు, ఆ దయామయుడు కరుణామయుడు ఈరోజు ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండి పేదవాళ్ళు కానీ అదేవిధంగా మధ్యతరగతులు కానీ అందరూ కూడా సమాజంలో సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి మరి యేసు ప్రభు గారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్దలందరి సమక్షంలో వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి చర్చెస్ లో మరి గడిచిన వారం నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఇక బీకేగూడ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా చాలా జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్ నాకు 2-3 days నుంచి జ్వరం వస్తుంది కాబట్టి నేను నిన్న అటెండ్ కాలేకపోయినా, బట్ రేపు మరి కంపల్సరీగా ఒక చర్చకి. గత ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీలో అలీసాగర్ లిఫ్ట్ ద్వారా యాసంగి పంటకు నీటిని విడుదల చేసిన ఆయన గత పాలకులపై మండిపడ్డారు. రైతుల కోసం ఇరిగేషన్ అధికారులు అహర్నిశలు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. రైతులకు సొసైటీల ద్వారా ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ లో గత 9.5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యం చేశారో ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి కొన్ని అసెంబ్లీ కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఎప్పుడు లేని విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాని, ఇరిగేషన్ ఆఫీసర్స్ గాని, కన్సల్ట్ మండల అధికారులు ప్రతి గ్రామానికి తిరిగి ఆ గ్రామాల్లో ఆ రైతులు ఏ సీడ్ యూజ్ చేశారో, అదే విధంగా నాట్లు ఎప్పుడు వేస్తున్నారు, ఎప్పుడు వాటర్ కావాలి, అదే విధంగా ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మీరు నీళ్లు ఎక్కడైనా అవసరం లేకుంటే పై అధికారులకు ఎప్పుడు ప్రతి తూముకు ఒక షెటర్ పెట్టింది, నీళ్లు అవసరం లేని దగ్గర తప్పనిసరిగా షెటర్ కట్టేయాలి, ఇన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధానాలకు మీరు వస్తే తప్పనిసరిగా అందరం బతుకుతాం, అందరు సంతోషంగా. పట్టుదలతో రోజు 8 గంటలకు పైగా రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసిన శ్రమ తనను రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో ఎన్నో మోడల్స్ సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తనకు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో ప్రకాష్ సింగ్ నిరాశపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తన లాంటి నిరాశపడ్డ మరెన్నో స్పోర్ట్స్ ప్లేయర్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడానికి ముందుకు వచ్చి మద్దతు చేయాలని కోరారు. పట్టినగులపల్లిలోని నివసిస్తున్న 25 ఏళ్ల ప్రకాష్ సింగ్ అనే యువకుడు రెజ్లింగ్లోని అనేక గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించుకున్నారు. జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు 50కు పైగా మెడల్స్ సాధించుకున్న ప్రకాష్ సింగ్ 13 ఏళ్ల వయసులోనే తన రెజ్లింగ్ కెరియర్ను ప్రారంభించారు. చిన్ననాటి నుంచి రెజ్లింగ్లో ఎన్నో పతకాలు సాధించిన తన తండ్రి భగవాన్ సింగ్ను చూసిన ప్రకాష్ సింగ్ కూడా ఒక రెజ్లర్గా కావాలని దృఢ సంకల్పంతో రెజ్లింగ్ కెరియర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత పట్టుదలతో రోజు 8 గంటలకు పైగా రెజ్లింగ్ ప్రాక్టీస్ చేశారు. అయితే రోజు ప్రాక్టీస్ చేసిన శ్రమ తమను రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఎన్నో మోడల్స్ సాధించారు. నమస్కారం, మై సెల్ఫ్ జి ప్రకాష్ సింగ్. నా ఏజ్ వచ్చేసి 25 years. నేను గత 10 to 11 years నుంచి రెస్లింగ్ చేస్తున్నా. నేను మొత్తం 16 times నేషనల్ పార్టిసిపేట్ చేసిన మన తెలంగాణ నుండి. 2 times సౌత్ ఇండియా సిల్వర్ మెడల్ వచ్చింది నాకు. ఇంకా యూనివర్సిటీలో లాస్ట్ టైం 9th place వచ్చింది. సీనియర్లో 2020లో 9th place వచ్చింది. అయితే నా టార్గెట్ ఏంటంటే ఇప్పటి వరకు మన తెలంగాణ స్టేట్కి ఎవరు సీనియర్ నేషనల్ మెడల్ తేలేదు. నా టార్గెట్ ఒకటే, మన తెలంగాణ స్టేట్కి నేను కూడా ఒక సీనియర్ నేషనల్ మెడలిస్ట్ కావాలని నా గోల్. ఇంకా ఒకటి ఏంటంటే మన తెలంగాణలో స్పోర్ట్స్కి అసలు వాల్యూ లేదు. స్పోర్ట్స్ మెన్స్కి కూడా కొంచెం హెల్ప్ చేయాలి గవర్నమెంట్. అంటే జాబ్స్ ఇస్తలేరు. జాబ్స్ ఇవ్వకపోయినా కనీసం స్టేడియంస్లో మంచి కోచ్లను పెట్టి పిల్లలను ఎంకరేజ్ చేయాలి. ఇంకా క్వాలిఫైడ్ కోచెస్ని పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది క్వాలిఫైడ్ ఉన్నారు, కానీ వాళ్ళని కాకుండా ఖాళీ చదువుకొని కోచ్ అయిన వాళ్ళని కోచ్ చేస్తున్నారు. అట్లా కాకుండా ప్లేయర్ ఉండి
మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కోచ్ పెట్టి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇంతవరకు మా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదు. పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ నెల 12వ తేదీన కేసు నమోదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మే నెల 23వ తేదీన సామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అప్పటి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా తాను రైతు సమస్యలపై ప్రశ్నిస్తే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడే ఉన్న పలువురు మహిళా ప్రజాప్రతినిధులు తనను బయటకు లాక్కెళ్లి పరువుకు భంగం కలిగించారని గట్కేసర్ మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు శోభా దామోదర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కమిషన్ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని సామీర్పేట్ పోలీసులను ఆదేశించింది. దీంతో సామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయ్, జెడ్పీటీసీ అనిత, జవహర్ నగర్ మేయర్ కావ్య, మేడ్చల్ ఎంపీపీ రజిత, రాజమల్లారెడ్డిపై ఐపీసీ 352 సెక్షన్ కింద సామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కకృతిపడి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. నాచారం పిఎస్ పరిధిలో కల్తీ కుల్ఫీ ఐస్ క్రీం తయారు చేస్తున్న ముఠా గుట్టును మల్కాజ్గిరి ఎస్ఓటీ నాచారం పోలీసులు రట్టు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీం పరిశ్రమను కొనసాగిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ కుల్ఫీ, ఫలూదా తయారీ చూసి విస్తుపోయారు. తయారీ కోసం గడువు ముగిసిన రసాయనాలు, కుళ్ళిపోయిన బాదం గింజలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుని రాజస్థాన్కు చెందిన రోషన్ లాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో డ్రమ్ముల్లో పానకం నిల్వ ఉంచి ఆ పానకంతో కుల్ఫీ తయారు చేస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీములు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయోధ్యలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. మొదట విమానాశ్రయాన్ని ప్రారంభించి అక్కడి నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ మేరకు మోదీ అయోధ్య పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. అయోధ్యలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. మొదట విమానాశ్రయాన్ని ప్రారంభించి అక్కడి నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ మేరకు మోదీ అయోధ్య పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. రామాలయం ప్రారంభానికి నెల రోజులే సమయం ఉండటంతో తమిళనాడు నుంచి 42 గంటలను అయోధ్యకు తరలించారు. వీటిలో 2.5 టన్నుల బరువైన గంట కూడా ఉంది. ఈ సందర్భంగా భక్తుల జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. అయోధ్య రామాలయ గర్భాలయంపై మోగుతున్న గంటలను కూడా తమిళనాడులోనే రూపొందించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. రామాలయం ప్రారంభానికి నెల రోజులే సమయం ఉండటంతో తమిళనాడు నుంచి 42 గంటలను అయోధ్యకు తరలించారు. వీటిలో 2.5 టన్నుల బరువైన గంట కూడా ఉంది. ఈ సందర్భంగా భక్తుల జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. అయోధ్య రామాలయ గర్భాలయంపై మోగుతున్న గంటలను కూడా తమిళనాడులోనే రూపొందించారు.